మీరు తనతో ఏం మాట్లాడుతున్నారు? ఒంటరిగా ఉన్న అమ్మాయితో తప్పుగా నడుచుకుంటున్నారా? సార్ మీరు ఇలాంటి వారా? మిమ్మల్ని సార్ అని పిలవడానికే నాకు అసహ్యంగా ఉంది. మీరు మాట్లాడిందంతా నేను వింటూనే ఉన్నాను. మీరంతా డాక్టర్సే కాదు, మృగాలు. హాస్పిటల్కి అందరూ ట్రీట్మెంట్ కోసమే వస్తారు, కానీ మీరు వాళ్ళ శరీరాన్నే చూస్తున్నారు. నేను ఇది తప్పకుండా పోలీసులకి చెప్తాను, ఖచ్చితంగా చెప్తాను. మరి నువ్వు కూడా ఇలాంటి దానివేనా? నీకు ఆయనకి కనెక్షన్ ఉందా ఏంటి? లేదు లేదు మేరీ, నన్ను తప్పగా అర్థం చేసుకున్నావు. అదేంటంటే అది నేను మేరీ 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 లేకు, మేరీ లేకు. సార్ మీరు ఏం కార్యం చేసి పెట్టారు? మేరీ లేకు, మేరీ. సార్ అతనికి ఇంకా ప్రాణం ఉంది సార్. వెంటనే ట్రీట్మెంట్ ఇస్తే ఖచ్చితంగా అతన్ని కాపాడటం కుదురుతుంది సార్. ప్లీజ్ సార్, మేరీ కళ్ళు తెరిచి చూడు. ఇంకా ప్రయోజనం ఏం లేదు, తను చనిపోయింది. ఒకవేళ నువ్వు ఈ విషయాన్ని గురించి ఎవరి దగ్గరికైనా చెప్పడానికి ప్రయత్నిస్తే నీ పరిస్థితి కూడా ఇదే. నేను చెప్పేది మాత్రం చెయ్యి, అదే బెటర్. ఇలాగే మేరీ చనిపోయింది. తనను చంపింది డాక్టర్ దినేష్ కుమార్ వాసు. కానీ మేరీ ఖుషిని తప్పుగా అర్థం చేసుకుంది. కానీ మై సన్, ఇంకా కూడా టైం ఉంది. మనం ఖుషిని కాపాడొచ్చు. కానీ దానికి ముందు మనం మేరీ బాడీ ఎక్కడుందని వెతికి తీయాల్సి ఉంటుంది. తన సమాధి పైన పవిత్రమైన నీరు చల్లి శిలువను ప్రతిష్ఠ చేయాలి. దీన్ని మనం చేసినప్పుడే మేరీ ఆత్మ ఖుషి ఒంటి నుండి బయటికి వస్తుంది. మేరీ ఆత్మ నిన్ని గాయపరుస్తుంది. అవకాశం ఉంది. దీన్ని నువ్వు ఎంతో జాగ్రత్తగా చెయ్యాలి. మేరీని పాతిపెట్టిన చోటు ఎక్కడుందో మీకేమైనా తెలుసా ఫాదర్? దానికి నా దగ్గర ఒక దారుంది. ఏ దుష్ట శక్తి, in the name of gods, in the name of lords, in the name of Jesus Christ. ఖుషి, ఖుషి, నేను మాట్లాడేది వినపడుతుందా నీకు? మేరీ ఆత్మ నిన్ను పట్టి పీడిస్తుంది. మేరీ, నేను మాట్లాడేది వినపడుతుందా నీకు? మేరీ, ఇదిగో చూడు, నాతో చెప్పు. అది ఏ చోటు? ఏదో ఒకటి చెప్పు నాకు. ఏదన్నా ఒక సైన్ ఇవ్వు. చెప్పమ్మా, చెప్పు. సమాధానం చెప్పే తీరాలి. భగవంతుడి పేరున నువ్వు సమాధానం చెప్పే తీరాలి. ఫాదర్, ఫాదర్, నన్ను కాపాడండి. ఫాదర్, ఫాదర్, అడవిలో నేను చెప్పను ఫాదర్. కరణ్ నేను చంపేస్తాను. నువ్వు తనని కాపాడలేవు. ఆవిడ్ని చంపేస్తాను. నేను చెప్పను.
కరణ్, దీన్ని పట్టుకో. అడవి అడవి దారి, హాస్పిటల్ రోడ్, వెళ్ళు, త్వరగా వెళ్ళు. దుష్ట శక్తియే, నువ్వు భగవంతునికి భయపడే తీరాలి. మేరీ, ఖుషీలో చేసి బయటికి రా. హోలీ స్పిరిట్, వెనక ముక్తినివ్వు. భగవంతుడికి భయపడు. మీరంతా ఈ అమ్మాయిని కాపాడలేరు. కాపాడడానికి ప్రయత్నించద్దు, ఎందుకంటే దానికి నేను ఒప్పుకోను. కరుణున్న చోటికి నేను వెళ్తాను. నేను తన్ని వదిలిపెట్టను, నేను తన్ని వదిలిపెట్టను, వదిలిపెట్టను, మిమ్మల్ని కూడా వదలను. భగవంతుడి పేరుతో ఐ యామ్ ఆర్డరింగ్ యూ. భగవంతుని పేరు మీద. మేరీ, వద్దు మేరీ, వద్దు మేరీ. హే, కరణ్, వెళ్ళి అక్కడ చూడు, ఫాదర్ లేవట్లేదు. ఎలా లెగుస్తాడు? నేనే చెప్పేశాను. సరే కరణ్, ఖుషీని ఎవరు కాపాడతారు? ఖుషీని నువ్వు కాపాడతావా?
నువ్వు ఖుషినే కదా ప్రేమిస్తున్నావు. నువ్వు ఖుషిని ప్రేమిస్తున్నావుగా, నన్నే వెయిట్ చేస్తున్నావు. మేరీ, ఇదేమీ విచిత్రమైంది కాదు. కొన్నిసార్లు మనం కలుసుకునే వ్యక్తుల మీద పూర్తి నమ్మకాన్ని ఉంచుతున్నాం, కానీ అదే మనుషుల మధ్య ఎటువంటి ఐక్యత లేక మనం వాళ్ళకి దూరమైపోతున్నాం. నువ్వు నేను కలుసుకోవాలన్న విధి రాతే లేదు, కానీ చూసావా మనం కలుసుకున్నాం. ఏమేం జరుగుతున్నాయో గమనించావా? నువ్వు ఫాదర్ని చంపేశావు కదూ. సరే, ఇప్పుడు ఖుషీని కూడా చంపేద్దాం అనుకుంటున్నావు కదూ. అలాగే చంపేయి. ఇవన్నీ చేస్తేనే నీ ఆత్మకి సంతోషం కలుగుతుందంటే నేనేమీ అసలు నిన్ను అడ్డుకోను. కానీ చివరిసారిగా నేను నిన్ను కౌగిలించుకోవాలనుకుంటున్నాను. చివరిగా ఒకే ఒక్కసారి. నిజంగానా? అవును. నిజంగానా? మోసం, మోసం! నువ్వు నన్ను మోసం చేస్తున్నావు.